నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నీట్ ఎగ్జామ్ మొన్ననే అయ్యింది. అయితే ఇందులో ర్యాంక్ సాధించని వాళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. మీకు తెలుసా, మనం ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో చాలా దేశాల్లో మనం ఎంబీబీఎస్ని కంప్లీట్ చేయొచ్చని. సో అలానే మనకి జార్జియా కంట్రీ ఎంబీబీఎస్ని ఆఫర్ చేస్తుంది. మరి ఎంబీబీఎస్ని జియోమెడి యూనివర్సిటీ జార్జియాలో ఈ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఆఫర్స్ చేస్తుంది. ఇది WHO, NMC, EFMG, MCC, AMC ఆస్ట్రేలియా వారిచే గుర్తించబడింది. మరి ఎందుకు జియోమెడి యూనివర్సిటీని ఎంచుకోవాలి? ఎంబీబీఎస్ ఇంకెక్కడైనా చేయొచ్చు కదా. జియోమెడి యూనివర్సిటీ ఏం ఆఫర్ చేస్తుంది, ఇక్కడ చేస్తే స్టూడెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD డాక్టర్ BSS ప్రసాద్ గారు, అలాగే జియోమెడి యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ డీన్ కటునా మక్లాటియా. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? How are you, ma'am? Good, thank you. Ma'am, why Georgia for MBBS? First of all, thank you for the invitation. It's an honor for me to introduce my country and my university. Why Georgia? Because Georgia is one of the beautiful and wonderful countries. It's situated in the border of Europe and Asia, and that makes it unique, I would say. It's known for its hospitality. In the capital city, Tbilisi, in one small region, you can find Orthodox Church, Catholic Church, mosque, synagogue. This everything means that this country is tolerant. This country loves different people, loves guests and respect guests. That's why Georgia. It is a warm country. Even this word Tbilisi, which is the name of our capital, in the direct translation means warm city, and it proves itself. So now why Georgia for the MBBS? Because we have a tradition for that. It's not new for Georgia. There are many medical universities in our country, and majority of students, international students, come from India. Why Geomedi? Because this is the university, one of the oldest private university, which is focused on medicine, teaching medicine, and which is focused on the quality of education. This proved by national and international education quality center organizations. We have our program which we run in our faculty has accreditation of national quality center and international. We got recently European accreditation, IQUIN accreditation, which makes us also unique in our country. Besides that, our graduates are proving effectiveness of our program because we have good percentage, I would say excellent percentage of passing FMG exams and in general post-graduation exams. That means that our program is high quality. The university is focused on quality. That's why Georgia, that's why MBBS in Georgia in our University Geomedi. Sir, 2 decades నుంచి మీరు ఇండియా నుంచి ఎంబీబీఎస్ చేయడానికి మీరు పంపిస్తున్నారు స్టూడెంట్స్ని. మీరు జార్జియా గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో హలో ఎవ్రీవన్, నా పేరు వచ్చేసి డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD, పంజాగుట్ట, సోమోజిగూడ సర్కిల్. సో మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005లో స్థాపించడం జరిగింది. 19 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకున్నాం. MBBS విషయంలో ఇప్పుడు రీసెంట్గా మే నెలలో మనకు ఫస్ట్ వీక్లో మనకు నీట్ ఎగ్జామ్ జరిగింది. సో ఈ నీట్ ఎగ్జామ్లో అటెండ్ చేసిన వాళ్ళ యొక్క ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ముఖ్యంగా వాళ్ళు చూస్ చేసుకున్నది MBBS మెడిసిన్ మాత్రమే.
సో ఈ విధంగా చూస్తే ఈ ఎంబీబీఎస్ చేయడానికి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉన్నది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ పోతే 2019 నుంచి 11 lakhs, తర్వాత 15 lakhs, తర్వాత ఇయర్ 15 lakhs, తర్వాత ఇయర్ 16 lakhs, తర్వాత ఇయర్ 18,66,000. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు 2024లో అప్లై చేసిన వాళ్ళు 25 lakhs, రాసిన వాళ్ళు దాదాపుగా 23 లక్షలు. అంటే ఈ గత 5 సంవత్సరాల్లో దాటిపోయింది, అంటే డబుల్ అయిపోయింది ఆ సంఖ్య. కానీ అదే రేషియోలో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు మాత్రం లేవు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి ఈ 5 సంవత్సరాల్లో 5-10 వేల కంటే ఎక్కువ జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో 1 lakh ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి. సో ఈ 23 lakhsలో 1 lakh మాత్రమే సీట్స్ ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎంబీబీఎస్ చదువుదామనే నీట్ ఎగ్జామ్ రాసిండ్రు. సో ఇప్పుడున్న వాళ్ళకు మిగిలిన వాళ్ళకు అందరికైతే సీట్స్ దొరకవు. ఈ 1 lakh సీట్స్లో కూడా 50% ఫ్రీ సీట్స్, 35% మేనేజ్మెంట్ కోటా, అవి కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే 12 lakhs per annum, టోటల్గా 5 years గాను 60 lakhs అవుతుంది. 15% ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా, అది 23,15,000, 5 years గాను 1 కోటి దాటిపోతున్నది. సో ఇంత హై బడ్జెట్లో ఇక్కడ ఫీజెస్ పే చేసి అందరికి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అది పాసిబుల్ కాదు. సో ఎంబీబీఎస్ చేయాలి, కాకపోతే బడ్జెట్ ఎక్కువ కాకూడదు, ఫీజెస్ ఎక్కువ కాకూడదు అంటే ఉన్న ఒకే ఒక ఆల్టర్నేట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే. అదర్వైజ్ లేకపోతే కాంప్రమైజ్డ్ కోర్సులో బీడీఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఏదో ఒక కాంప్రమైజ్డ్ కోర్స్ తీసుకోవాలి. సో ఎంబీబీఎస్ చేయలేక ఇక్కడ కాంపిటీషన్లో సీట్ రాక, లేకపోతే అంత డబ్బులు ఫీజు రూపంలో పెట్టలేక ఉన్న వాళ్ళకు ఎంబీబీఎస్ మాత్రమే చేయాలంటే ఉన్న ఒకే ఒక ఆల్టర్నేట్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సరే, ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. అబ్రాడ్ అని ఏ కంట్రీని అనొచ్చు, ఈవెన్ చైనా అనొచ్చు, పాకిస్తాన్ అనొచ్చు, యూఎస్ఏ అనొచ్చు, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. సో ఈ దాదాపుగా వరల్డ్ మొత్తం మీద 200, ఈ 7 continentsలో 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ని కంట్రీస్లో ఏ కంట్రీ మంచిది, ఏ కంట్రీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, సేఫ్టీ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ మన ఇండియాకు దగ్గరగా ఉంటుంది, అక్కడ మన ఇండియాకు సరిసమానమైన విద్య అందించగల దేశాలు ఏమున్నాయి, ఈ విషయంలో ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఈ అతి తక్కువ సమయంలో అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ లైక్ అస్, అంటే మేము కానీ మాలాంటి వాళ్ళు కానీ మొత్తము ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ మనకు సూటబుల్ అవుతాయి, ఎక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ బాగుంది, ఎంత దూరంలో ఆ కంట్రీకి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పేరెంట్ యొక్క బాధ్యత ఏంటంటే ఒక కన్సల్టెన్సీని లైక్ అస్ కన్సల్టెన్సీ విజిట్ చేస్తే మీకు ఆ కంట్రీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో 200 కంట్రీస్లో మనకు వీలయ్యేటి 14 నుంచి 16, మ్యాక్సిమం 16, 17, 18, అంతకంటే ఎక్కువ కంట్రీస్ లేవు. సో ఏమున్నా కానీ మన ఏసియాలో, యూరోప్లో ఉన్న కంట్రీస్లో ఈ 14 నుంచి 16 కంట్రీస్కి మాత్రమే వెళ్ళడానికి, చదవడానికి మనకు సూటబుల్ కానీ, ఫీజెస్ విషయంలో కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ అనాలిసిస్ మొత్తం ఈ 14 to 18 కంట్రీస్లో మాత్రమే ఉన్నది. మిగిలిన మనం 190, దాదాపు 180 కంట్రీస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకన్నా తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వీసా కావచ్చు, లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వీసా కావచ్చు, మనకంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండడం కావచ్చు. ఇవన్నీ కారణాల వల్ల ఓన్లీ 14 నుంచి 18 కంట్రీస్కు మాత్రమే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ వెళ్ళి చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 14 నుంచి 16, 17, 18 కంట్రీస్లో ఏ కంట్రీ బాగుంటుంది, ఏ కంట్రీలో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఏ కంట్రీలో మనకు ఇది లివింగ్ కండిషన్స్ బాగుంటాయి, ఏ కంట్రీలో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుంటుంది, ఇవన్నీ కరెక్ట్గా క్లియర్గా తెలుసుకొని చూస్ చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ తీసుకున్నాను, తజికిస్తాను, కిర్గిస్తాను, కజకిస్తాను, పాకిస్తాను, ఉజ్బెకిస్తాను, ఇది తుర్కమెనిస్తాన్, ఇది ఒక గ్రూప్ కావచ్చు. యూరోప్లో జార్జియా, మేము ప్రమోట్ చేస్తున్న జార్జియా కావచ్చు, అర్మేనియా కావచ్చు, మిగిలిన కంట్రీస్ కావచ్చు, తర్వాత చైనా, రష్యా, ఇటువంటి కంట్రీస్ కావచ్చు. ఏమున్నా కానీ మొత్తం ఉన్న కంట్రీస్ అని ఇక్కడే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫస్ట్ స్టూడెంట్ ఏం చేయాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలని దాని మీద ఒకసారి క్లియర్గా అనాలిసిస్ చేయాలి. వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి, మన ఇంటి దగ్గర వర్కౌట్ చేసుకొని ఏ కంట్రీకి వెళ్దామని ఫస్ట్ నిర్ధారించుకున్న తర్వాత ఆ కంట్రీని ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ హూ ఈస్ ప్రమోటింగ్ దట్ కంట్రీ, ఎంతమందిని ఇప్పటివరకు పంపించారు, ఏ సంవత్సరం నుంచి పంపిస్తున్నారు, సో ఆ కంట్రీకి పంపించిన వాళ్ళు స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా, ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని ఆ కంట్రీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ కంట్రీ గురించి తెలుసుకుంటే పూర్తి సమాచారం దొరుకుతుంది. ఇవన్నీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లివింగ్ కండిషన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్ కావచ్చు,
ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎఫ్ఎంజీఈ పాస్ పర్సంటేజ్. ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ కావాలంటే, ప్రాక్టీస్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా ఎఫ్ఎంజీఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఇది పాస్ అవుతేనే ప్రాక్టీస్ చేయగలడు, ఇది పాస్ అవుతేనే పీజీ చేయగలడు. అంటే ఈ ఎఫ్ఎంజీఈ యొక్క ప్రాముఖ్యత ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో టాప్ పొజిషన్లో ఉన్నది. అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు, దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ అనేది డామినేట్ చేస్తున్నది. సో ఈ కంట్రీస్లో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉన్నదో ఆ కంట్రీని చూస్ చేసుకొని, ఆ కంట్రీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉన్నదో ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఆ ప్రాబబిలిటీలో, ఆ పాస్ పర్సంటేజ్లో ఈ స్టూడెంట్ ఉండే సంభావ్యత, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. సో అందులో భాగంగానే మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి ముఖ్యంగా జార్జియా. సో మేము అన్ని కంట్రీస్ను చూసిన తర్వాత, పంపించిన తర్వాత, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత జార్జియా నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. సో సేఫ్టీ వైజ్ చూస్తే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ క్లైమేటిక్ వైజ్ కూడా మనకు ఇండియాలో దాదాపుగా నార్త్ ఇండియాకు సిమిలర్గా కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇది క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల రీచ్ కావచ్చు. సో సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ బాగుండడంతో పాటు ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కూడా జార్జియాలో ఎక్కువ ఉంది. అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెడీలో టాప్ పొజిషన్లో ఉన్నది కాబట్టి యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకొని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఓకే మ్యామ్, యూ సీ ఇండియన్ స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ హైదరాబాద్ స్టూడెంట్స్? I don't only see Indian students, I teach them for years already. I teach them, and I would say that Indian students are very motivated students, talented students, and yeah, they are hard workers actually. They love when they get good results, so that is very important. And majority of our students in our faculty are from India. We have international students from different countries, but majority are from India. So they have very strong community in our faculty. There are students from different regions of India. About Hyderabad students, I would say that I have excellent graduates from Hyderabad. For example, Aishwarya Sharma. She was brilliant student, and now she is really successful person. And besides that, new students which are there from Hyderabad, they are really motivated and talented students. Our students, Indian students, opened several student clubs in our university, and I want to highlight one of them, which calls Students Academic Society, which is focused on education, on science, on on this kind of topics. And during the 1 year, they already did important things. They like organized important events. They invited known professors, popular professors from India, to teach them, for sharing their experience. For example, Professor Deepak Marwa for internal disease, from Dr. Rajiv Dhahavani for otorhinolaryngology, Dr. Preeti Sharma for pathology and microbiology. These are noisy names. The people who More are popular and professors in your yeah, exactly. And those students, they reached them themselves. They managed to invite them, and the university, of course, supported for that. Only students cannot do that. So, and live training courses were conducted in our university for our students. So they used our simulation clinic, our anatomic hall, and they got knowledge which was extracurricular activity for them, but that was extremely important for their students. So that's example can show you how active are Indian students and how strong is their community in our university. Yeah, as per Prasad sir said, in your university, what is the percentage of FMG? Now, you wanted to ask why this percentage is so high in comparison to other universities. So Actually, how much it was? So it's different time to time. I think Mr. Prasad, yeah, of course, it's high. 47.97. Yeah, Okay. It's like the place is top second, right? Top second. Top second place.
So there is no one exact answer to this question why we have so good results, but there are several factors which are important for getting such good results. And first of all, these are motivated students, about which I already talked. Motivated students, high qualified faculties and teachers and professors, Yes. and program itself and support of administration, support of rector, like strategy of development of university. Everything is taking important part in the results which we got by the end. So we have highly qualified professors and doctors. Our program is accredited by European Accreditation Center. That this everything means that quality is important in our university, and we don't stop. We are orientated to development, to more achievements, and yeah. Yes, but you said you get a good FMGA. Yeah. What is the curriculum pattern? How to educate? What type of curriculum you suggest them, and how can to care about education? Okay, very good question. Thank you. Curriculum is can be divided in three parts. First part is basic sciences, like life sciences, for example, medical physics, medical chemistry, like biochemistry, cytology, and etc. And in this basic part, we include introduction to clinical skills. This is the separate subject, and the introduction to organ system norm module. Because of these two subjects, the students from the first semester of study starting learning clinical skills. What does it mean, clinical skills? How they have to behave in clinics. Basics, very basic skills. They are starting from the first semester. In our simulation center, they are studying these subjects, and besides that, exams also are conducted in simulation center. And the exam pattern of these subjects are exactly same as it is in clinical subjects. So it contains two parts. It is evaluation of theoretical knowledge of students and practical knowledge, clinical. What about practical knowledge? How can So teach? there is this we share European regulations and instructions about education, and one of the very popular method of teaching and evaluating students is OSCE exams, objectively structured clinical exams. And these kind of exams are involved in our syllabus of all clinical and preclinical subjects. What does it mean? This OSCE exam is conducted in a simulation center. Different stations are given for each subject. It depends on subject how many stations will be there. In each station, student has to do different skill. Different students, different skills will be evaluated by teachers who are sitting on these stages, and that gives them chance to find their power to communicate, to understand what is their knowledge, and so on. And all along the program, we use this pattern of exam, which is extremely useful because beside side of as well as MCQ exams. Both of these exams are important. MCQ exam is multiple choice question exam, test-based exam, computer-based exam. Okay. What is the difference between Indian examination and US universities examinations? I don't know much about Indian examination, to be honest, but as I know, Indian examination, they use computer-based exams, theoretical knowledge, and as well as OSCE exams. OSCE exams also are used during PLAB exams, for example, or USMLE exams. Different types of examinations are there, and both of these patterns of exams, which are used in our university, are giving students confidence about exams, and the anxiety rate is going down when they know how they will be examined and how they will be evaluated. So
this is the pattern of the why. That's why we follow this pattern to Yeah. make it easy for them after graduation education. Yes, always you keep present your attention on the student comfortability. Yeah, exactly. సో ఇప్పుడు మీరు జియో మీడియా గురించి చెప్పారు, ఇది ఈ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అని చెప్పి. సో జియో మీడియాలో మనకి సంబంధించి ఇండియా కల్చర్కి సంబంధించి, ఇండియన్ ఫుడ్కి సంబంధించి, అక్కడ స్పెసిలిటీస్కి సంబంధించి ఎలాంటి స్పెసిలిటీస్ ఉంటాయి? మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి ఇండియాలో ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. సో అక్కడ మన ఆఫీస్, ఇలాంటి ఆఫీస్ అక్కడ ఉండడం కావచ్చు, మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అంతా సెటప్ అంతా ఉంటుంది. సో అక్కడికి రీచ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ నుంచి అడ్మిషన్ లెటర్ కావచ్చు, ఇన్విటేషన్ లెటర్ కావచ్చు, అపోస్టల్ అటెస్టేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ సర్టిఫికేట్ ఇన్ జార్జియా అండ్ మినిస్ట్రీ డిగ్రీ, ఇవన్నీ చేసిన తర్వాత వీసా సబ్మిషన్ చేసి, వీసా వచ్చిన తర్వాత టికెట్ బుక్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి మేము అక్కడికి తీసుకెళ్ళి, జార్జియాకి తీసుకెళ్ళి, అక్కడ నుంచి హాస్టల్ వరకు తీసుకెళ్ళి, హాస్టల్ లోపల వీళ్ళకు అకామిడేషన్ ఎవ్రీథింగ్ మొత్తం సెటప్ చేసి, అక్కడ మా మేనేజర్స్ వాళ్ళతో పాటు ఒక 10-15 days ఉండి మిగిలిన విషయం అంతా కూడా మన అక్కడ కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అంతా కూడా చూసుకుంటారు. సో ఏ రోజు నాడు ఏ పూట ఏం మన పిల్లలు తింటున్నారో అది మొత్తం కూడా మా దగ్గర రికార్డ్ ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఏం తీసుకుంటారో, బ్రేక్ఫాస్ట్ ఏంటిది, లంచ్ ఏంటిది, డిన్నర్ ఏంటిది, ప్రతిదీ వాయిస్ మెసేజ్, ఫోటో కూడా మా దగ్గరకు వస్తుంది. సో యాజ్ పర్ మెను మనం ఇక్కడ మన పిల్లలు మనం కానీ మన పిల్లలు కానీ ఇక్కడ ఏదైతే తింటున్నారో, ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మిసర్ బజ్జీ, లంచ్ లోపల రైస్ చపాతీతో పాటు వెజిటబుల్ కర్రీస్, డిన్నర్లో కూడా రైస్తో పాటు రైస్ చపాతీతో పాటు వెజిటబుల్ కర్రీస్, అండ్ నాన్ వెజ్ వాళ్ళకు మినిమం 3 times వాళ్ళకు నాన్ వెజ్ ఇవ్వడము, తర్వాత ఎవ్రీ సండే బిర్యానీ ఇవ్వడం. ఇలా ఏమాత్రం కూడా మన ఆంధ్ర ఫుడ్ మిస్ అవుతామన్న ఛాన్స్ వాళ్ళ ఆలోచన రాకుండా వాళ్ళకు మనం ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ మిగిలిన దృష్టి అంతా కూడా చదువు మీద ఉంటుంది. సో ఒకవేళ ఫుడ్ బాగలేకపోతే వాళ్ళు ఎంతసేపు ధ్యాస బయట ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎలా, ఇదంతా ఉంటుంది. సో ఆ విషయంలో కేర్ బాగా తీసుకుంటాం. సో ఇంకొక విషయం వచ్చేసి పర్టికులర్గా ఈ ఫుడ్, అకామిడేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కంట్రీ వైజ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అతి ముఖ్యంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ చేస్తున్నానంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంట్రీ, ఎగ్జిట్. ఎప్పుడు ఎంటర్ అవుతున్నాను, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాను. సో ఎంట్రీ అనేది మన చేతిలో ఉంటుంది, మేము పంపిస్తున్నాం కాబట్టి ఎంట్రీ అవుతున్నాను. సో అక్కడ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ కూడా విత్ ఇన్ ద స్పెసిఫిక్ టైం, అంటే 4.5 years to 5 years కోర్స్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ తర్వాత అదే ఎగ్జిట్ అయిన ఫస్ట్ అటెంప్ట్ లోపలనే వీళ్ళు ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నారా లేదా, లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ కూడా, అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా కేర్ తీసుకుంటాం. సో మేడం ఇంతకుముందు చెప్పినట్టు ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళకి కంటిన్యూగా ప్రతి సెమిస్టర్ వాళ్ళకు కావాల్సిన కోర్సు ప్రిపరేషన్స్ కానీ, టీచింగ్ కానీ, కోచింగ్ కానీ ఇవ్వడం వల్ల విత్ ఇన్ టైం లోపలనే ఫస్ట్ అటెంప్ట్ లోపలనే వీళ్ళు ఎఫ్ఎంజీ కానీ లేకపోతే యూఎస్ఎంఎల్, ప్లాబ్ లాంటి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్ లోపలనే క్లియర్ చేసి వాళ్ళు పీజీకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మేము చేస్తున్నాము, ఇలా చేస్తున్నామని మేము చెప్పడమే కాదు, దాని యొక్క రిజల్ట్స్ రూపంలో మనకి బయటకు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇది ఎలా వెరిఫై చేసుకోవాలి, ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అందరూ చెప్తారు మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీకి టాప్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉన్నదని, లేకపోతే మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీకి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదని అందరూ చెప్తారు. అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్. కాకపోతే స్టూడెంట్, పేరెంట్ ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్గా ట్రస్టెడ్ వెబ్సైట్ని, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైనా ఉన్నదా దాని ద్వారా వెరిఫై చేసుకొని అది చూసుకొని మాత్రమే దాన్ని ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక కంట్రీని కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. దీని వెబ్సైట్ అడ్రస్ కూడా వచ్చేసి natboard.edu.in natboard.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీన్ని టూల్ బార్ లోపల ఇవాళ రేపటి లోపల అందరి ఇళ్ళలో సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఈవెన్ మొబైల్లో కూడా ఆన్ ది స్పాట్ 1 minute లోపల ఇది సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలి, ఏమో చేయాలి, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు మొబైల్లో కూడా నేను చెప్పిన టూల్ బార్ లోపల ఇది టైప్ చేస్తే వాళ్ళకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అది దాన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేదు, దాని ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేదు. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే టైటిల్ తోటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. దానిలో మనకు కావాల్సింది ఏంది, ఎగ్జామ్స్ మీద క్లిక్ చేసి దానిలో డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎండిఎస్ సంబంధించి, బీడిఎస్ సంబంధించి, నీట్కి సంబంధించి. మనకు కావాల్సింది ఎఫ్ఎంజీ, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా పైకి మొత్తం స్క్రోల్ చేస్తే డౌన్లో మీకు లేటెస్ట్గా అప్లోడ్ చేసిన, అంటే గత 10 సంవత్సరాల నుంచి
ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్, యూనివర్సిటీ వైజ్ పాస్ పర్సంటేజ్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో మనకు ఎన్నో సంవత్సరాల కిందకు మనకు లేటెస్ట్గా ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్. లేటెస్ట్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చేసి కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ 2022 లేటెస్ట్గా అప్లోడ్ చేసింది. సో అది కూడా మీకు కూడా చూపించగలను. ఇది మనము డౌన్లోడ్ చేసినప్పుడు ఈ కాపీ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ 2022 అనేది లేటెస్ట్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ అందులో ఉన్న ప్రతి కంట్రీకి సంబంధించిన, ఆ కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఇయర్ 2022లో పాస్ పర్సంటేజ్ అని ఉంటుంది. సో మిగిలిన మనకు ఎలిజిబిలిటీ ఉన్న కంట్రీస్ అంటే మిగిలిన యూఎస్ఏ ఉంటాయి, యూకే ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళలేము, చదవలేము. కాబట్టి మన ఇక్కడ నుంచి ప్రమోట్ చేస్తున్న ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు, ఏ కంట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు, ఆ యూనివర్సిటీ యొక్క ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ దీని ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఇది అన్ని చూసుకున్న తర్వాత, ఇది వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మీరు ఎక్కువ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఎఫ్ఎంజీ ఉన్న యూనివర్సిటీలో ఒకవేళ స్టూడెంట్ చూస్ చేసుకుంటే ఆ ఎక్కువ పర్సంటేజ్లో స్టూడెంట్ ఉండే సంభావ్యత, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మనకు జార్జియా విషయంలో చూసుకుంటే ఇక్కడ టోటల్గా కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ మొత్తం టోటల్గా ఉంటుంది. సో దీనిలో ఇప్పుడు జార్జియా అనుకున్నారనుకోండి, జార్జియా లోపల జేనవదం అనుకున్నప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఈ డాక్యుమెంట్ ద్వారా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే అన్ని విధాల ఇటు కంట్రీ వైజ్ కానీ, యూనివర్సిటీ వైజ్ కానీ, తర్వాత స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ ఎఫ్ఎంజీ కూడా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మీరు ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వేరే విధంగా కూడా చెప్పగలను. సపోజ్ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, మేబీ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వీటిల్లో కొన్ని అన్ని యూనివర్సిటీస్ని, అన్ని కంట్రీస్ని చెప్పట్లేదు. కొన్ని యూనివర్సిటీస్కి ఇది 2% ఉంది, 5% ఉంది, 0% ఉంది, 10%. సరే, ఈ యావరేజ్లో ఒక 10% చూస్ చేసుకున్నాం అనుకోండి. ఈ 10% ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% యావరేజ్గా మనము ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఈ 10% పాస్ అయినారు అంటే 90% ఫెయిల్ కదా. సో ఈ 100కు 10 మంది మాత్రమే ఎఫ్ఎంజీ పాస్ అవుతే 90 మంది ఫెయిల్ అవుతే ఆ 90 మంది ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆ 90%లో మన స్టూడెంట్, వాళ్ళ కూతురు, వాళ్ళ అబ్బాయో అమ్మాయో వెళ్ళిన స్టూడెంట్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? సో ఈసారి 10% అయింది, సరే బాగానే ఉంది. ఈ ఎఫ్ఎంజీ అనేది ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. 5500 దాని ఫీజు ఉంటుంది. హైదరాబాద్లో కూడా దాని సెంటర్ ఉన్నది. సో మళ్ళీ 6 months ఖచ్చితంగా ఆగాలి. సో ఒకసారి ఫస్ట్ అటెంప్ట్లో 10% అంటే సెకండ్ టైం 90% కాదు కదా, ఇంకొక 10% కావచ్చు, అయితే గీతే 15% కావచ్చు. ఈ బ్యాచ్ మొత్తం 100 మంది పాస్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? సో ఎఫ్ఎంజీ పాస్ అవ్వట్లేదంటే ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉన్నదన్నట్టే కదా. ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు ఎన్నిసార్లు చదివితే, ఎలా చదివితే, ఎన్ని సంవత్సరాలు చదివితే అది పాస్ అవుతారు. సో ఇది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో మేము చూస్ చేసుకున్న కంట్రీ విషయంలో చూసుకుంటే ఓవరాల్గా మన జార్జియాలో 15 యూనివర్సిటీస్కి పాస్డ్ అవుట్, యాజ్ పర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారము 15 యూనివర్సిటీస్కి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. అందులో టాప్ 2nd ఉన్నది మనది. సో టాప్ 1st ఉన్నది కూడా నేను చెప్పగలను, కానీ టాప్ 1st ఉన్న దానికి ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందులో చదవాలంటే ఆల్మోస్ట్ 40 lakhs ప్లస్ ఫీజు ఉంది, ప్లస్ ఆల్మోస్ట్ ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళ విషయంలో ఎక్కువ ఉంది. టోటల్గా 70 to 75 lakhs అవుతుంది. అదేదో ఫీజు పెడితే మనం ఇక్కడనే చదువుకోవచ్చు. సో టాప్ 1st వదిలిపెట్టిన తర్వాత 2nd ప్లేస్ వచ్చేసి యూనివర్సిటీ జియోమెట్రీ. సో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో పాస్డ్ అవుట్ ఉన్న యూనివర్సిటీస్లో టాప్ 2ndలో మనకు యూనివర్సిటీ జియోమెట్రీ ఉన్నది. యూనివర్సిటీ జియోమెట్రీ వచ్చేసి 47.97, ఎగ్జాక్ట్లీ 47.97 ఉన్నది. ఖచ్చితంగా నేను పాయింట్ తర్వాత కూడా డిజిట్స్ చెప్తున్నాను. సో అంటే ఆన్ యావరేజ్ 50% అనుకోండి. అంటే ఈ సంవత్సరము ఫస్ట్ అటెంప్ట్ లోపలనే 50% పాస్డ్ అవుట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో 50% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 6 months లోపల. సో ఈ బాగా చదివే స్టూడెంట్స్ ఈ 50%లో ఖచ్చితంగా ఉండే సంభావ్యత ఎక్కువ ఉంటుంది. అదే 10%, 90% ఫెయిల్యూరు, 10% పాస్లో చూసుకుంటే ఈ మొత్తం బ్యాచ్ పాస్ అవుట్ అంటే చాలా సంవత్సరాలు కావాలి. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న కంట్రీని కానీ, ఎక్కువ ఉన్న యూనివర్సిటీని కానీ చూస్ చేసుకుంటే మీరు ఎగ్జిట్ అనేది ఈజీగా దొరుకుతుంది, విత్ ఇన్ టైంలో దొరుకుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం వేస్ట్ అవుతుందంటే లైఫ్ లోపల వాళ్ళ పీజీ లేట్ అవుతుంది, సర్వీస్ లేట్ అవుతుంది. ఎంబీబీఎస్ 1 year లోపల పీజీ డాక్టర్ ఎంత సంపాదిస్తున్నారో ఆ సంపాదన వేస్ట్ అవుతుంది. సో లైఫ్లన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి. అంత అవసరం ఏమున్నది? సో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో చూస్ చేసుకుంటే వీళ్ళు కూడా పాస్ అవుతాయి. ఇమ్మీడియట్గా దే కెన్ స్టార్ట్ దేర్ పీజీ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ, ఆర్ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియాలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతారు. తర్వాత ఇన్ ఫ్యూచర్లో కూడా అయిపోయిన తర్వాత నువ్వు ఎఫ్ఎంజీ, ఈవెన్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ఎఫ్ఎంజీ పాస్ అయినవా, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, పీజీ చేస్తున్నావు అంటే దానికి ఆన్సర్ కూడా చెప్పలేరు. అది పాస్ కాకపోతే ఈజ్ జస్ట్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ స్టూడెంట్. అది
అక్కడ ఏదైతే కంట్రీలో ఎంబీబీఎస్ చేశారో అక్కడ గోల్డ్ మెడల్, కంట్రీలో గోల్డ్ మెడల్ వచ్చినా, ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చినా, ఇక్కడ ఇండియాలో ఎఫ్ఎంజీ పాస్ కాకపోతే ఈజ్ జస్ట్ ఇంటర్మీడియట్ లేదు, అతనికి ఆ డిగ్రీ కూడా వ్యాలిడ్ కాదు. ఓకే, కాబట్టి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ను ఖచ్చితంగా స్టూడెంట్స్ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ టైంలో ఎగ్జిట్ ఈజీగా దొరుకుతుంది. ఎంట్రీ అంటే మేము ఇస్తున్నాం, ఎగ్జిట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి. సో దాన్ని చూస్ చేసుకుంటే ఈజీగా వాళ్ళు పీజీ ప్రాక్టీస్ వెంటనే ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇది ఇంజనీరింగ్ అంటే 4 yearsలో చదువుతారు, వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. కానీ ఎంబీబీఎస్ ఆ విధంగా కాదు, 4.5 years కోర్సు ప్లస్ 1 year ఇంటర్న్షిప్ 5.5 years. ఒకవేళ 6 months వేస్ట్ అయినా 6 years అవుతుంది, ఇంకో 6 months అయితే 6.5 years. సో అలా డ్యూరేషన్ పెరుగుతూనే ఉంటుంది. డ్యూరేషన్ పెంచుకోవద్దు అంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో చూస్ చేసుకుంటే మంచిదని మా ఉద్దేశం. అందులో భాగంగానే యూనివర్సిటీ జియోమెడ్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీ జియోమెడ్ వచ్చేసి అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, అంటే దే విల్ ఫోకస్ మోర్ ఆన్ మెడిసిన్ ఓన్లీ. దేర్ ఆర్ నో అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ జనరల్ యూనివర్సిటీ అనుకోండి, ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత ఇది లా ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ని 15 to 25 రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెడిసిన్ ఉంటుంది. సో వాళ్ళ ఎవరైతే ఓనర్ కానీ రెక్టర్ కానీ దృష్టి అన్నిటి మీద సమానంగా ఉంటుంది. సో 20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 5% కంటే ఏదైనా కావచ్చు, రిక్రూట్మెంట్ కానీ లేకపోతే కొలాబరేషన్ కానీ లేకపోతే ఫోకస్ కానీ అన్నీ కూడా ఓన్లీ 5% ఉంటుంది. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ టోటల్ 100% ఫోకస్ మెడిసిన్ మీదే ఉంటుంది. సో క్యాంపస్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మెడిసిన్ స్టూడెంట్సే కనబడతారు. వైట్ కోట్స్ తోటి, స్టెథోస్కోప్స్ తోటి, ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, జూనియర్ స్టూడెంట్స్ కావచ్చు, సీనియర్ స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం ఆ క్యాంపస్ మొత్తం కూడా వైట్ ఆప్రాన్స్ తోటి, స్టెథోస్కోప్ తోటి ఒక మెడికల్ వాతావరణం ఏర్పడుతుంది. సో ఈవెన్ స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ కూడా రిలవెంట్ టు మెడిసిన్ ఉంటుంది. సో వేరే డిస్కస్ చేయడానికి వేరే స్టూడెంట్స్ కాదు కదా. సో ఈరోజు క్లాస్లో లివర్ గురించి ఏం చెప్పారు, హార్ట్ గురించి ఏం చెప్పారు, సిస్టమిక్ సర్క్యులేషన్ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా రిలవెంట్ టు సబ్జెక్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా బాగుంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్లో టాప్ పొజిషన్లో ఎఫ్ఎంజీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ డిస్కషన్స్ అని కూడా రిలవెంట్ ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు. ఇప్పుడు మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు. ఓకే, మీరు ఇంత మంచి స్టూడెంట్స్ని అక్కడికి పంపించాలి అంటే ఇక్కడ నీట్ వాళ్ళు కొట్టలేకపోవచ్చు. వాళ్ళు నీట్కి ప్రిపేర్ అయ్యారు అంటే దేవర్ ఎలిజిబుల్ టు ఎనీ మెడికల్ ఎగ్జామినేషన్ ఆల్ అండ్ ఆల్. సో ఇప్పుడు వీళ్ళని మీరు ఎలా చూస్ చేసుకుంటారు? మీరు ఏమైనా వాళ్ళకి అంటే పంపే ముందు ఏమైనా టెస్ట్లు లాంటివి ఏమైనా పెడుతూ ఉంటారా? సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు అన్న దానికి సింపుల్గా చెప్పాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంబీబీఎస్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా సేమ్ అండి. 50% ఆఫ్ మార్క్స్ పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% స్కోర్ చేస్తే హీ ఈజ్ ఎలిజిబుల్. ఎట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ దట్ నీట్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. నీట్ క్వాలిఫై ఉండడం వల్ల బయట ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఎంజీ అంటున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఎంబీబీఎస్ ఇండియాలో చదివినా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివినా కానీ అందరూ కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ ఇండియాలో, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. అంటే ఇక్కడ ఇండియాకు అబ్రాడ్కు డిఫరెన్షియేషన్ ఎప్పుడూ వెళ్ళిపోయిందండి. ఇండియా ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో ఇక్కడ గాంధీలో ఫ్రీ సీట్ వచ్చినా, ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ లోపల 1 crore పెట్టి ఎన్ఆర్ఐ సీట్ కొన్నా కానీ, ఇప్పుడు నేను చెప్పిన జార్జియా కానీ సమ్ అదర్ కంట్రీకి వెళ్ళినా కానీ అందరూ కూడా ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కాబట్టి ఇక్కడే కాంపిటీషన్లో సీట్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ తీసుకొనే ఇక్కడ కాంపిటీషన్లో సీట్ రావాలి. 1 crore పెట్టి ఇక్కడ చదవాల్సిన అవసరాలు ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు లేవు. అంతకన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండేది. అంటే 2020 సెప్టెంబర్ 25th కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. సో మెడికల్ కౌన్సిల్ అది ఆ సెప్టెంబర్ 25th 2020లో ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా కానీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివినా కానీ ఖచ్చితంగా ఇండియాలో నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఎక్కడన్నా చదవండి, ఇండియాలో చదివి బయట చదివి. కాబట్టి ఇండియాలోనే కాంపిటీషన్లో సీట్ రావాలి, ఇండియాలోనే డబ్బులు పెట్టి చదవాల్సిన అవసరాలు ఎప్పుడూ వెళ్ళిపోయినాయి. కాకపోతే తెలివిగా చేసే పని ఏంటిదంటే మంచి కంట్రీని, మంచి కన్సల్టెన్సీని
చూస్ చేసుకొని ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకోవడం మాత్రమే మిగిలింది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండియన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. సో అబ్రాడ్లో మాలాంటి ఏజెంట్స్ అక్కడ ఇండియన్ ఫ్యాకల్టీని తీసుకుపోయి లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఇన్వైట్ చేసి ఈ ఎఫ్ఎంజీ కానీ లేకపోతే ఇంట్రొడ్యూస్ చేయబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్స్కు మేము టీచింగ్లు కోచింగ్లు అన్నీ ఇప్పిస్తున్నాం. సో వాళ్ళు ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవ్వడంతో పాటు ఈ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం వాళ్ళకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఈజీ అవుతుంది. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియాలో చదివిన వాళ్ళకు నెక్స్ట్ ఎగ్జామ్ అది కొత్తగా అవుతుంది. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని ఎలా క్రాక్ చేయాలి, దాన్ని ఎలా క్వాలిఫై అన్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్తగా అవుతుంది. సో ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ లోకల్లో తీసుకుంటే ఏ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళు ఎంతసేపు ఫ్యాకల్టీ ఏం ఆలోచిస్తారు, ఎంత సిలబస్ కవర్ చేసినాము, మొత్తం సిలబస్ కవర్ అయిందా లేదా, స్టూడెంట్ నేను మొత్తం సిలబస్ చదివినా లేదా, నేను పాస్ అయినా లేదా, ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా, ఇంతవరకే చూస్తారు. కానీ ఇక్కడ ఎఫ్ఎంజీ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఎవరు టీచింగ్ కోచింగ్ ఇస్తారు, ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో యూఎస్ఎంఎల్ఈ కానీ లేకపోతే ప్లాబ్ కానీ క్లియర్ కావాలంటే దానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎవరు ట్రైనింగ్ ఇస్తారన్న విషయం లోపల ఇక్కడ అవగాహన ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఉండదని చెప్పలేను, అవగాహన ఉండకపోవచ్చు. ఎంతసేపు ఇక్కడ పీజీ చేయాలంటే ఫ్రీ సీట్ వస్తుందా, ఇక్కడ పీజీ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి. మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ మనకు నీట్ అనేది 0% పెట్టిన, అంటే నీట్ అటెండ్ చేస్తే క్వాలిఫై. అందుకు 2 crores ఉన్న పీజీ అడ్మిషన్ 4 crores వాళ్ళకి వెళ్ళిందండి. 4 కోట్లు పెడితే కానీ ఇక్కడ పీజీ అడ్మిషన్ దొరకని పరిస్థితి వచ్చింది. అదే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లోపల పీజీ చేస్తే ఫ్రీ పీజీ ప్లస్ స్టైఫండ్ కూడా వస్తుంది. సో అటువంటి అవకాశాలన్నీ దాని మీద అవగాహన ఇక్కడ చదివిన వాళ్ళకి ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే వీళ్ళ ఇంటెన్షన్ అది కాదు, ఇక్కడ పాస్ అవ్వడము తర్వాత స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం ఇక్కడ ఆనవాయితీకి వస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్కి ఎలా ప్రిపేర్ చేయాలన్న విషయం మీద ఇక్కడ అవగాహనకి ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఉండదని ఖచ్చితంగా చెప్పాను, ఉండకపోవచ్చు. అదే బయట ప్లాట్ఫామ్లో మాత్రం ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతున్న విషయాలు. ఎందుకంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ పెంచాల్సిన అవసరం మా లాంటి వాళ్ళకి, ఎందుకంటే ఒక యూనివర్సిటీని ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేలా చూసేలా బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి ఆ కేర్ అంతా కూడా మేము తీసుకుంటాం. యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్సిటీ మేము ఆ కేర్ అంతా కూడా తీసుకుంటాం. ఇక్కడ ఆ విధంగా ఒక ఏజెంట్ కానీ ఒక ఏజెన్సీ కానీ ఒక రిప్రజెంటేటివ్ కానీ ఒక యూనివర్సిటీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పీజీ లెవెల్లో ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకనే ఈ స్టూడెంట్స్ ఇయర్ బై ఇయర్ నీట్ విషయం లాంగ్ టర్మ్లు చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్లో మన ప్రెషర్ పెంచుకోకుండా, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక చిన్న కోర్స్ చేసి వాళ్ళ డాక్టర్ కలగానే మిగిలిపోకుండా, ఇక్కడ కోటిన్నర పెట్టి మధ్యతరగతి వాళ్ళు ప్రెషర్ ఏదో లోన్లు పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టి తల్లిదండ్రుల మీకు భారం కాకుండా బయట చదివితే అతి తక్కువ ఫీజులో వాళ్ళు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉన్నది నా ఉద్దేశం. అకార్డింగ్ టు జియోమెడి, నేను మిగతా యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు, ఓన్లీ జియోమెడి యూనివర్సిటీకి సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఈ ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇంత మాట్లాడినప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది. సో ఫీజు వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో యూనివర్సిటీ జియోమెడి ఫీజు అనేది వెరీ లోయెస్ట్, $5,500 per year, $2,750 per semester. ఓవరాల్గా మనకు టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి మనకు $33,000 అవుతుంది. సో ఈ $33,000 మనము టూ డివైడెడ్ పార్ట్స్గా పే చేసుకుంటే హాస్టల్ కూడా అందులోనే కలిసి వస్తుంది. సో ఇన్ ద సెన్స్ మీకు టోటల్గా 27 లక్షలు మీరు ఫీజు పే చేస్తే కాలేజ్ ఫీజ్ 6 years, 5 + 1 year 6 years ప్లస్ హాస్టల్ కూడా అందులోనే వచ్చేస్తుంది. సో టోటల్ 6 years కి సంబంధించి 33 lakhs $33,000 అంటే 27 lakhs ఇండియన్ కరెన్సీ. ఈ 6 years 6 years టోటల్గా కాలేజ్ ఫీజు హాస్టల్ మొత్తం అయిపోతుంది. సో దీన్ని డివైడెడ్గా అకార్డింగ్ టు కన్వీనియంట్ డివైడెడ్గా ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఇట్స్ 1-2 crores వరకు వెళ్తుంది. ఇక్కడ అదే సీటు రాని వాళ్ళకు తీసుకుంటే 1 కోటి నుంచి 1 కోటిన్నర, అంటే దాదాపుగా మీకు ఒక 20% ఆఫ్ ది ఇండియన్, ఇంకా హాస్టల్ దీన్ని ఇంకా కలపలేదు. సో దాదాపు అంటే డిపెండ్ అపాన్ కంట్రీ, డిపెండ్ అపాన్ యూనివర్సిటీ. మన ఇండియా తోటి కంపేర్ చేస్తే 15 to 20% ఆఫ్ ది ఇండియన్ ఎన్ఆర్ఐ సీట్ లోపల ఎంబీబీఎస్ అబ్రాడ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కోచింగ్లు కానీ టీచింగ్లు కానీ ప్రిపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ సూపర్విజన్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. టోటల్గా అయిపోయేంత వరకు కూడా నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్ పూర్తి బాధ్యత తీసుకుంటారు. సో స్టూడెంట్ చూస్ చేసుకోవాల్సిందే, ఫస్ట్ కంట్రీని చూస్ చేసుకోవాలి, అందులో యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎలా ఉందో చూసుకోవాలి, ఆ కంట్రీని ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరికి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్గా నేను మేనేజింగ్ డైరెక్టర్గా నేను చెప్తున్నది ఏంటంటే, మేము జార్జియాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అందరూ ఈ జార్జియా ఎక్కడ ఉన్నది, ఎలా ఉంటుంది అన్న సందేహం బాగా మందికి ఉండేది. ఇప్పుడు జార్జియా టాప్ పొజిషన్లో ఉంది. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం లోపల జార్జియా
టాప్ పొజిషన్లో ఉన్నది. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కు మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఎఫ్ఎంజీ పాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ క్లియర్ చేసిన స్టూడెంట్స్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కు మాత్రమే ఉన్నది. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంకొకటి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ జార్జియా నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నది. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్డ్ అవుట్ రావడము జార్జియా నుంచి. నేను చెప్తున్నది జార్జియా నుంచి ఓన్లీ భాగ్యలక్ష్మి. జార్జియా యాజ్ ఏ పేరెంట్గా నేను జార్జియా చూస్ చేసుకున్నాను. నేను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు చెప్పిన రీజన్ కూడా అదే. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే జార్జియా నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడము, పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉండడము, తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి మా స్టూడెంట్స్ ఎవరైతే మేము పంపించిన స్టూడెంట్స్ ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన స్టూడెంట్స్ ఉండడము. ఇదంతా ట్రాక్ రికార్డ్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 5 యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేయడము. ఈ 5 యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీస్ నుంచి ఆల్రెడీ పాస్డ్ అవుట్ బ్యాచెస్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఎఫ్ఎంజీ పాస్ స్టూడెంట్స్ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీని కూడా స్టూడెంట్కు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, సో స్టూడెంట్ ఇన్ టైం లోపల ఎగ్జిట్ ఎలా అవుతాడు, ఇన్ టైం లోపల ఎఫ్ఎంజీ పాస్ ఎలా అవుతాడు, ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్ని చెక్ చేసి మేము చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మేము యూనివర్సిటీ జియోమెడీ విషయంలో చూసుకుంటే యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, WHO రికగ్నైజ్డ్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇప్పుడున్న నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, ECFMG USA రికగ్నైజ్డ్. దిస్ ఈస్ రిక్వైర్డ్ టు పర్స్యూ యువర్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ USA. సో ఇది ఉంటేనే మనము అక్కడ యూఎస్ఏలో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ, లైసెన్సింగ్ కానీ ఇది ఉంటుంది. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, AMSC, AME ఇట్లా యూరోపియన్ ఆర్గనైజేషన్స్ రికగ్నైజ్డ్తో పాటు ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో లోయెస్ట్ ఫీస్. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేషన్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్ అక్విన్ సర్టిఫికేట్ అంటే అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్. అంటే ఇటువంటి సర్టిఫికేట్స్ అంత ఈజీగా ఇవ్వరండి. సో అక్కడ క్వాలిటీ చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసుకొని, ఒకవేళ అటువంటిది ఏమన్నా మామూలు యూనివర్సిటీస్ కూడా ఇస్తే ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉండదు. సో ఈ అక్విన్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ మనకు యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే ఉన్నది. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చాను. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ఉన్నదని ప్రూఫ్ చేయడానికి WDMS ద్వారా ఇది డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసింది. సో ఈ విధంగా యూనివర్సిటీ జియోమెడీలో చదివిన స్టూడెంట్స్కు గ్లోబల్ డిగ్రీ రావడంతో పాటు, మెడికల్ నాలెడ్జ్తో పాటు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడంతో పాటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత తక్కువ ఫీజులో ఉంది. తర్వాత అక్కడ మనము ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా స్టూడెంట్ వెళ్ళిన కాడ నుంచి వచ్చేంత వరకు కూడా మాది పూర్తి బాధ్యత తీసుకుంటామండి. సో అకామిడేషన్ కూడా మీరే అక్కడ చూస్తారా? పూర్తి బాధ్యత మాది. అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, ఆంధ్ర కుక్స్, తర్వాత మొత్తము మనం ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగా మనం ఏదైతే ఇక్కడ తీసుకుంటామో అవే అక్కడ యాజ్ ఇట్ ఈస్గా పడిపోతాయి. ఇక్కడ నుంచి గ్రాసరీస్ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడము, తర్వాత అక్కడ మనం ఆంధ్ర కుక్ పెట్టి మనము కుకింగ్ మొత్తం. Thank you, sir. Thank you very much. Thank you, ma'am. Great honor to in India to inviting students from India. Thank you, ma'am.